నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. జలవనరుల శాఖపై చర్చ మాట్లాడిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు, బహుమతులు ప్రదానం చేసిన అతిథులు. టీడీపీ సభ్యత్వం వేగవంతం చేయాలి, పలు ప్రాంతాలలో సభ్యత్వం నమోదు చేస్తున్న కార్యకర్తలు. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా కందుల రమణ అభినందించిన స్థానిక టీడీపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో మంగళవారం సాయంత్రం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ ఇందిరాగాంధీ జీవిత విశేషాలు వివరించారు. అలాగే ప్రధానమంత్రిగా ఆమె దేశానికి చేసిన సేవలను తెలిపారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఇందిరాగాంధీ గారు కూడా ఒకళ్ళు. ఈ దేశ స్వతంత్రం కోసం వారి ఆస్తులు కూడా తెగనమ్మి ఈ దేశం కోసం వారి ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా మరి ఈ దేశం కోసం కష్టపడినటువంటి కుటుంబం. అందుకు మనం అందరం కూడా రాహుల్ గాంధీ గారికి బాసటగా ఉండి, అదేవిధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు శర్మారెడ్డి కూడా మనం అందరం కూడా సహాయ సహకారం అందించి మరి ముఖ్యమంత్రిగా శర్మారెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనమందరం కూడా కార్యముఖులై ఉండి ఆ ఇందిరమ్మ చూపినటువంటి బాటని మనమందరం కూడా నెరవేర్చాలని, వారి బాటలో మనమందరం నడిచి మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. మరణించడం అది దేశానికి తీరని లోటు. వారు అప్పట్లో బ్యాంకుల్ని జాతీయం చేస్తే ఇప్పటి పాలకులు బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేయడం, దేశాన్ని దివాలా తీసే స్థితికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అవినీతి పరులు అంతా ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వంలోకి వెళ్తే నీతి పరులు అయిపోయి అందరూ బ్రహ్మాండంగా పదవులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ నాయకులు కనుక ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టయితే ఇప్పటికీ మళ్ళీ అదే పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండేది. అలాంటి తప్పుడు విధానాలు ఆచరించకుండా మొదటి నుంచి పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీస్ కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు చేశారు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మనం మీటింగ్కి వచ్చాము. మనందరం కాంగ్రెస్ పార్టీ గురించి మన వాళ్ళకి తెలియజేసి ఆ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఇందిరాగాంధీ గారు కూడా ఒకళ్ళు. ఈ దేశ స్వతంత్రం కోసం వారి ఆస్తులు కూడా తెగనమ్మి ఈ దేశం కోసం వారి ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా మరి ఈ దేశం కోసం కష్టపడినటువంటి కుటుంబం. అందుకు మనం అందరం కూడా రాహుల్ గాంధీ గారికి బాసటగా ఉండి, అదేవిధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు శర్మారెడ్డి కూడా మనం అందరం కూడా సహాయ సహకారం అందించి మరి ముఖ్యమంత్రిగా శర్మారెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనమందరం కూడా కార్యముఖులై ఉండి ఆ ఇందిరమ్మ చూపినటువంటి బాటని మనమందరం కూడా నెరవేర్చాలని, వారి బాటలో మనమందరం నడిచి మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. తన తాత మోతీలాల్ నెహ్రూ గారు, తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు అడుగుజాడల్లో వీరోచిత పోరాటం చేసి తాను కూడా మరి భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం తన వంతు పాత్ర పోషించినటువంటి నేత మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారి 107వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారి జయంతి జరుపుకుంటున్నామంటే వారిలోని ఘనత, వారిలోని ఖ్యాతి, వారిలోని విశిష్టత మనమంతా కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అంతటి మహానేత పాలించినటువంటి అద్భుత పరిపాలనా అనుభవాలని మన పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా చూసాం. అటువంటి
మహానేతకి మరి జయంతి సందర్భంగా మనం జయజయలు పలుకుతూ వారి చిత్రపటానికి రాష్ట్ర కాంగ్రెస్ పట్టణంలోని వాసవి విజ్ఞాన కేంద్రంలో బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పంచామృతాభిషేకాలు, పంచహారతులు నిర్వహించారు. ఇందులో భాగంగా 1000 మందికి అన్నప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావుతో పాటు పలువురు సంఘ పెద్దలు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. जय अन्नपूर्ण माता की, जय अन्नपूर्ण माता की, जय अन्नपूर्ण माता की। आयतनवान भवति नक्षत्राणि वा ओम चंद्रमावापम आयतनवान भवति यस् चंद्रमस आयतनं वेद आयतनवान भवति भवे चंद्रमस आयतनवान भवति एवं वेद योगा आयतनं वेद आयतनवान भवति नक्षत्राणि वा अपम वायुर्वा अपम आयतनवान भवति अंदर फूल तागन ना तागी దండం పెట్టుకోండి फूल వస్తే तागी దండం పెట్టుకోండి ఏవం వేద యోగా ఆయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపం ఆయతనవాన్ భవతి యోగా ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షులు ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడప అశోక్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్లో గల ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడారు. అశోక్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షేక్ అబ్దుల్ రౌఫ్, షేక్ దర్యావలి, కె చందు, ఎన్ సుందర్బాబు, బైరా సతీష్, ప్రెస్ క్లబ్ సభ్యులు రావిపాటి రాజా, మనోహర్, ఎం వాసు, బాబురావు, సిహెచ్ హరి, కె సాంబశివరావు, కె శ్రీకాంత్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే వినూత్న రీతిలో సులభతరంగా నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమని డాక్టర్ గరికపాటి సుబ్బారావు చెప్పారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని విద్యావనం పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంపొందించడంతో పాటు పలు రంగాల్లో ప్రవేశం కల్పించేలా ప్రోత్సహించే ఉపాధ్యాయులు ఉజ్వల భవిష్యత్తును అందించే వారవుతారన్నారు. ముందుగా విద్యార్థులు చేసిన స్కిట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఆయా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎస్ మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్ నల్లపనేని తాండవ కృష్ణ, విశ్రాంత హెచ్ఎం అధ్యాపకులు యలమంద సాంబశివరావు, కన్నగంటి నాగేశ్వరరావు, సిఆర్ కళాశాల అధ్యాపకులు మానవ శ్రీనివాసరావు, విద్యావనం స్కూల్ ప్రిన్సిపాల్ పోపూరి చంద్రకళ, డైరెక్టర్ పోపూరి రవీంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ మాతృమూర్తి మద్దుల వెంకయ్యమ్మ 7వ వర్ధంతి సందర్భంగా చీరాల రోడ్లో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద శంకర్ శ్రీనివాస్,
మొండితోక ప్రసన్న భాష, ఆశ్రమ నిర్వాహకులు ఆర్ధల రామకృష్ణ, మురిగిపొడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరుపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ గారి అమ్మగారు చనిపోయి 7 సంవత్సరాల సుదీర్ఘ కాలమైంది. ఆమె ఈరోజు చనిపోయిన కారణంగా ఈరోజు బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం. ఆమె ఆత్మకు శాంతినివ్వాలని, కుటుంబాలకు కూడా శాంతినివ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సోదరుడు చిలకలూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్దుల రాధాకృష్ణ గారి అమ్మ మాకు కూడా తల్లితో సమానం. ఆమెతో నాకు బాగా అటాచ్మెంట్ ఉండేది. పెద్దబాడులో ఉన్నప్పుడు ఆమె చనిపోయి 7 సంవత్సరాలు అయింది. ఈ కాలంలో పెద్ద కర్మ అయిపోవడంతో వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. అటువంటిది 7 సంవత్సరాల నుంచి మా సోదరులిద్దరూ కూడా అమ్మను గుర్తుపెట్టుకొని ఈ విధంగా ప్రజలకు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత వారం రోజులుగా స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్ అధ్యక్షత వహించారు. సందర్భంగా విన్సెంట్ పాల్ మాట్లాడుతూ విద్యార్థులను పఠనాసక్తులుగా తయారు చేయడమే గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ పివి సుబ్బారావు, దార్ల బుచ్చిబాబు, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గట్టు సరోజిని, నార్ని జయలక్ష్మి, గాడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి దాసరి చిట్టిబాబు, షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా, వైఎంసీఏ స్థానిక అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, భీమవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలండి. ఓకే. గ్రంథాలయాలు చెప్పాను, దేవాలయాలు పిల్లలకి మీకు ఆలయాలు అంటారు, గ్రంథాలయాలు, దేవాలయాలు. మీకు స్కూల్లో లైబ్రరీ, స్టడీ మెటీరియల్ అవి స్కూల్లో లైబ్రరీలో ఉంటాయి. ఇక్కడ అన్ని మన గ్రంథాలయ వారోత్సవాలు ఈ రోజుతోటి కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పటివరకు ఈ వారం రోజులు జరిగిన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిగింది తెలుసుకున్నాము. సందర్భంగా మన చిలకలూరుపేట గ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన రాధాకృష్ణ గారు చిలకలూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి. మిగిలిన అందరూ పేరు ఐడియా లేదు. అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమంకి వచ్చిన మన విద్యార్థులందరికీ నా నమస్కారాలు. ఈరోజు గ్రంథాలయం చాలా మరుగునపడిపోయింది. ఒకప్పుడైతే మేము చిన్నప్పుడైతే గ్రంథాలయాన్ని అభివృద్ధి చెందినవారు కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అందరూ కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మంచి మంచి బుక్స్ను చదివి మునుముందు మీరు మంచి విద్యావంతులు అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన గ్రంథాలయ వారోత్సవాలు ఈ రోజుతోటి కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పటివరకు ఈ వారం రోజులు జరిగిన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిగింది తెలుసుకున్నాము. ఈ కార్యక్రమాలు ఇంత బాగా జరగడానికి కారకులైన ఒక విషయం చెప్పింది జాగ్రత్తగా ఆలోచించి మీరు వాటిని నిర్వర్తిస్తే మీ యొక్క జీవితం బాగుపడుతుంది. మీరు అభ్యుదయ బాటలో నడుస్తారు. ఇంతవరకు కూడా మీరు చదువుకుంటున్నారని చేయడానికి సిద్ధంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి గ్రంథాలయాలను వినియోగించుకున్న వాళ్ళే గొప్ప వ్యక్తులు అయ్యారు చరిత్రలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, మరి ప్రపంచ దేశాల్లో గొప్ప మేధావిగా
కీర్తించబడినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్. ఆయన లండన్ లైబ్రరీకి వెళితే లండన్లో తన వెంట రొట్టెలు తీసుకొని వెళ్ళి ఒక 5-6 రోజుల పాటు అవి తింటూ అక్కడే లైబ్రరీలో పుస్తకాలు చదువుకున్నాడు. అందుకని ఆయన జలవనరుల శాఖపై బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ కమిషన్ల కోసం రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిన జగన్ పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను మూలన పడవేశారని, ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలగళపోయి కరువు బయటపడుతున్న జగన్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 62 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి 23 ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 2014-19 సంవత్సరాలలో 68,293 కోట్లు ఖర్చు చేసి 7 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించడంతో పాటు 32 లక్షల ఎకరాల ఆయకట్ట స్థిరీకరణ జరిగిందన్నారు. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా చెరువుల అనుసంధానం, చెక్ డ్యాముల నిర్మాణం చేయగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 నిధులు ఇవ్వకుండా మొత్తం ఇరిగేషన్ వ్యవస్థని నాశనం చేసిందని ప్రతిపాటి దుయ్యబట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ కుడికాల చివరి ఆయకట్ట నీరిచ్చేందుకు అవసరమైన కాలువలు, డ్రైన్ల మరమ్మతులను కూడా గత 5 ఏళ్లుగా చేపట్టకపోవడంతో నీళ్లందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జలవనరుల శాఖ వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. జలవనరుల శాఖ మీద అధ్యక్ష, జలయజ్ఞం పేరుతో ఇది లాస్ట్ పేరు ఉంది. గత ప్రభుత్వం అధ్యక్ష ధనయజ్ఞం చేశారు. గత 5 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా, 1 ఎకరాకు కూడా అదనపు నీరు ఇవ్వకుండా, రాష్ట్ర రైతాంగాన్ని అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఉన్నటువంటి గ్రామాలకు మంచినీరు అందకుండా గత ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేయటం జరిగింది అధ్యక్ష. జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పినటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగునీరు, త్రాగునీరు పరిశ్రమలకి ఓల్డ్ 13 జిల్లాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఫలాలు అందరికీ అందుతాయనేటువంటి ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సోమవారంగా భావించి ప్రతి వారం దాని మీద దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని జిల్లాలకు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో జలవనరుల ప్రాజెక్టులని కమిషన్ల కోసం కేవలం రివర్స్ టెండరింగ్తో నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అధ్యక్ష చెరువుల అనుసంధానం అటకెక్కించారు. జలకళపై కరువు బయటపడుతున్నా కానీ జగన్ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో జలవనరులే జాతికి జీవనాధారంలా భావించి ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాత్రం జలవనరుల ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్లలో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులని పూర్తి చేస్తే అధ్యక్ష 32 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ కానీ 7 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టుకు కూడా తాగునీరు అందించడం జరిగింది అధ్యక్ష. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి ఆలోచన చేసిన పాపాను కూడా పోలేదు అధ్యక్ష. అదేవిధంగా చూసుకుంటే అధ్యక్ష 4,735 చెరువులు అనుసంధానం చేయటం జరిగింది. 93,308 చెక్ డ్యాములు, 27,866 ఓట చెరువులు కానీ, అదేవిధంగా 8.4 లక్షల పంట కుంటలు, 3 మీటర్ల నుంచి 8 మీటర్ల మీద భూగర్భ జలాలు ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష.
ఆ విధంగా చూసుకుంటే అధ్యక్ష, ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కూడా వస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా గనక మంచినీటిది ఎప్పుడైతే అనావృష్టి ఉంటుందో సమయంలో డెడ్ స్టోరేజ్ వాటర్ను కూడా ఉపయోగించి మంచినీటి సమస్యను పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి టైలాండ్స్ చిలకలూరుపేట కానీ, వినుకొండ కానీ, ఒంగోలు ప్రాంతం కానీ, నాగార్జున సాగర్ చివర ఉన్నటువంటి పట్టణాల్లో ఏదైతే మంచినీటి కోసం అతివృష్టి వచ్చినప్పుడు, సాగర్లో పూర్తి జలాలు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకొని మంచినీటి సమస్యను పరిష్కరించడానికి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అధ్యక్ష. దీన్ని వాటర్ గ్రిడ్ ద్వారా గనక మనం తీసుకోగలిగినట్లయితే ఈ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో అధ్యక్ష గుంటూరు ఛానల్ పొడిగింపు టెండర్ పిలిచి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే టెండర్ పిలవటం కూడా జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఎక్కడ ముందుకు తీసుకువెళ్ళలేదు అధ్యక్ష. అదేవిధంగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా చివరి భూములకు నీళ్లు అందేటువంటి దానికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు అధ్యక్ష. డ్రైన్లు కానీ, రైట్ కెనాల్లో ఉన్నటువంటి కాలువల ద్వారా కానీ ఎక్కడ కూడా చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవటం వలన, చిన్న చిన్న రిపేర్లు కూడా చేయకపోవటం వలన ఎక్కడ కూడా చివరి భూములకు నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. డ్రైన్లన్నీ కూడా పూడిపోతా ఉన్నాయి. ఎందుకంటే పుల్ల కంపతోటి కావచ్చు, ఎక్కడ కూడా క్లీనింగ్ అనేటువంటిది లేదు అధ్యక్ష. దానివల్ల పూర్తిగా అవి ఆక్యుపేషన్ కూడా గురి కాబడుతూ ఉన్నాయి. కాబట్టి రైట్ కెనాల్ మరమ్మతులు చేపట్టాలి అధ్యక్ష. అదేవిధంగా చివరి భూములకి ఏదైతే ఈ యొక్క డ్రైనేజెస్ వాగుల ద్వారా ఓగేరు కానీ, కుప్పగంజి వాగు కానీ, నక్క వాగు కానీ వీటి మీద ఆధారపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ అధ్యక్ష, నేను ఇటీవల కూడా 0 అవర్లో కూడా ప్రశ్నించడం జరిగింది. గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్స్ కు ₹1 కూడా కేటాయించలేదు. చివరి భూములన్నీ ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్స్ పూర్తిగా నిరర్థకమైనటువంటిగా ఉన్నాయి అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా నిధులు కేటాయించి ఏదైతే ఉన్నాయో ఇటీవల కాలంలో అధ్యక్ష ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కూడా దొంగిలించబడినాయి అధ్యక్ష. కనీసం వాటి రిపేర్లకు కూడా నోచుకోలేదు అధ్యక్ష గత 5 ఏళ్ల కాలంలో. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోకి వచ్చినారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా నిధులు కేటాయించి పల్నాడు జిల్లాలో 157 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. అన్ని కూడా పూర్తిగా నిరర్థకంగా ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిధులు కేటాయించాలని గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకొస్తూ రైట్ కెనాల్ రిపేర్లు కూడా చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని స్థానిక 10వ వార్డులో మంగళవారం 2024-26కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. వార్డు పరిధిలోని పిల్లల కంపెనీ వద్ద వార్డు అధ్యక్షుడు షేక్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా ప్రారంభించారు. తొలుత సీనియర్ నాయకులు ఎస్ఎం కమల్ బాషా, అబ్దుల్ మజీద్, షేక్ రసూల్, కాటన్ రెహమాన్, వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ అబ్దుల్ రౌఫ్, షేక్ జాన్పీరా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా చిలకలూరిపేటకు చెందిన కందుల వెంకటరమణను నియమించారు. రాష్ట్ర స్థాయిలో చిలకలూరిపేటకు మొట్టమొదటి పదవి లభించింది. ఈ పదవి రావడానికి సహకరించిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కందుల వెంకటరమణ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వీరికి ఈ పదవి రావడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని విశ్వతేజ నూనె మిల్లు ప్రాంగణంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్
గుంటూరు వారి సహకారంతో ఇస్వతేజ నూలు మిల్లు ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. మిల్లు యాజమాన్యం, సిబ్బంది, కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరం ద్వారా 30 యూనిట్లు బ్లడ్ డొనేషన్ చేసినట్లు మిల్లు ఎండి దాసరి చంద్రశేఖర్ చెప్పారు. గత 2 దశాబ్దాలుగా మిల్లు ప్రాంగణంలో ఏటా క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నందు గల ఓ మొబైల్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. మంటలు ఆర్పే వాహనం వచ్చి సేవలు అందించినప్పటికీ షాపు పూర్తిగా దగ్ధమైంది. నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసిరి ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.